నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సినారియోలో పచ్చి నిజాల ప్రభావం ఎలా ఉంటుందో మనము ఎంత మాట్లాడుకుంటూ పోతే అంత అంటే ప్రాబ్లమేటిక్గా కనిపిస్తుంది. నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై చేసిన 500 పైచిలుకు వీడియోస్ నెగటివ్ బయాస్తోనే ఉన్నాయి. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పీకులో ఉంది అనే పచ్చి అబద్ధాన్ని మొట్టమొదటిసారి తప్పు అని ఎత్తి చూపిన ఛానల్ మంచి మార్గం ఛానల్. నేను ప్రతి ఒక్క వీడియో ప్రజా సంక్షేమం కోసం, ఇన్వెస్టర్స్ని అలర్ట్ చేయడానికి, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ని అవాయిడ్ చేయమని చెప్పి నా కోకొల్ల వీడియోస్లో ఇదే పాయింట్పై స్ట్రెస్ చేశాను. నేను ఇప్పుడు కూడా క్లియర్లీ చెప్తున్నాను, మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే 10 ఇయర్స్లో డబుల్ లేదా 15 ఇయర్స్లో డబుల్ అనే ఒక కాన్సెప్ట్తోని ముందరపోండి. ఈ 3 ఇయర్స్లో డబుల్, 5 ఇయర్స్లో డబుల్ జోకును నమ్మకండి. ఇప్పుడు ఈ ఫ్లిప్పింగ్ బిజినెస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఎండ్లో ఉంది. నేను చెప్పాను, ఏ పార్టీ వచ్చినా రియల్ ఎస్టేట్ కుంగిపోతుంది అని చెప్పాను. అదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చింది. ఇది రాష్ట్రం కోసం మంచిది. కానీ రియల్ ఎస్టేట్ పరంగా కాంగ్రెస్ పార్టీ రావడము రియల్ ఎస్టేట్ వాళ్లకు షాక్ మీద షాక్ ఇచ్చింది. మీరు చూడండి, ఈ రియల్ ఎస్టేట్ డబ్బులతోని బీఆర్ఎస్ సిటీలో ఉన్న ఎమ్మెల్యే సీట్లు వేసుకుంది. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ ఎస్టిమేషన్ ఏముందనంటే, సిటీ ఒక డిఫికల్ట్ ఏరియా టు విన్, బట్ రూరల్లో కేసీఆర్ హవాతోని ఈజీగా వీళ్ళు రైతు బంధు ఆశ చూపించి గెలిచేస్తారు అని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నారు. సిటీలో రియల్ ఎస్టేట్ మ్యాజిక్తోని ఎమ్మెల్యే సీట్లు గెలిచిన, రూరల్ మాస్ ఇచ్చిన షాక్తోని కాంగ్రెస్ గెలిచి బయటపడింది. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ గెస్ 100% పల్టి కొట్టి, వాళ్ళు రూరల్ ఏరియా ఓటర్స్ని చాలా తక్కువ అంచనా వేశారు. అర్బన్ ఏరియా ఓటర్స్ ఇక్కడ జరుగుతున్న గిమిక్లను చూసి తప్పకుండా ఓటేస్తారనుకున్నారు, వేసేసారు. కానీ రూరల్ ఓటర్స్ గురించి చాలా తప్పుగా గెస్ చేశారు. అంటే వీళ్ళు లాభపడింది చూసి, ఆ లాభము చూసి మురిసిపోతారు రూరల్ ఓటర్స్ అనుకున్నారు. కానీ డబ్బు వీరిది, మురిపెం వారిది అనేది కాన్సెప్ట్ తప్పు అని రూరల్ ఓటర్స్ గట్టిగానే తీర్పిచ్చారు. అయితే ఈ అర్బన్ ఏరియాస్ అంటే హైదరాబాద్లో గెలిచిన సీట్లకు ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి అంటే, ఇఫ్ బీఆర్ఎస్ గెలిచింటే కేటీఆర్కే ఆ ఖ్యాతి దక్కుతుంది. ఇప్పుడు కూడా కేటీఆర్కే ఆ ఖ్యాతి దక్కుతుంది. ఎందుకంటే కేటీఆర్ ఏమనుకుంటాడంటే, నేను చేసిన ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్లు, రోడ్స్,
ఆ, కొండాపూర్ మాదాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చేసిన నేను అభివృద్ధి కార్యక్రమాలు అందరూ ఆస్వాదిస్తున్నారు అనే పిచ్చి భ్రమలో కేటీఆర్ ఇంకా బతుకుతూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా తాను చేసిన అభివృద్ధి గెలిచినట్టు ఫీల్ అవుతున్నాడు. ఆయన భావన ఏమంటే కేసీఆర్ టాక్టిక్స్ పనిచేయలేదు, నా చరిష్మా పనిచేసింది కనుక హైదరాబాదులో మెజారిటీ సీట్లు మనమే గెలుచుకున్నామని ఆయన లోపలి భావన. తండ్రి ఓడిపోయినా పర్వాలేదు కానీ తన ఇమేజ్ ఇంటాక్ట్గా ఉండాలి అని కేటీఆర్ యొక్క భావన. అయితే నేను ఒక సింపుల్ అర్థమెటిక్ అంటే సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు కేటీఆర్ హైదరాబాదు డెవలప్మెంట్కి కృషి చేశాడు అనడంలో తప్పేం లేదు. కానీ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సున్నం పెట్టాడు అనే దాంట్లో అతిశయోక్తి కూడా ఉండదు. అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు హైదరాబాదు చుట్టూ తిరిగారు కానీ తెలంగాణను పట్టించుకోలేదు. అంటే సిద్దిపేట మెదక్ లాంటి ఏరియాస్లో కొద్దిగా డెవలప్మెంట్ అయ్యిండొచ్చు కానీ మిగతా తెలంగాణ చచ్చుబడి ఉంది వీళ్ళ పరిపాలన. సో దీని క్రెడిట్ ఎవరికి పోవాలి? చచ్చుబడిన తెలంగాణకు క్రెడిట్ ఎవరు తీసుకోవాలి అంటే అప్పుడు కేసీఆర్ వైపు మళ్ళిస్తారు. కేసీఆర్ తప్పిదాల వల్ల రూరల్ బెల్ట్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కేటీఆర్ ఘనకార్యాల వల్ల ఈ అర్బన్ బెల్ట్ హైదరాబాదులో బీఆర్ఎస్ గెలిచింది అని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు గెలిచిన హైదరాబాద్ బీఆర్ఎస్ క్యాండిడేట్స్ తమ నిబద్ధతను తమ లాయల్టీని మొన్న కవిత అరెస్ట్ అయినప్పుడే చూపించారు. వాళ్ళకి ఇప్పుడు కేటీఆర్ అవసరం లేదు, కవిత అవసరం లేదు, కేసీఆర్ అసలకే అవసరం లేదు. నేను చెప్పాను ఆల్రెడీ, కేసీఆర్ పతనం ఆయన అంటే మానసికంగా కృంగి కేసీఆర్ నాశనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కేటీఆర్కి సిగ్గులేదు. మనం కేటీఆర్ కవిత విషయంలో మాట్లాడుకుంటే ఇద్దరికి సిగ్గు అనేది సబ్జెక్టే తెలియదు. ఇంకా వాళ్ళు వేరే లోకంలో వేరేస్తున్నారు. ఇంకా ఇట్లా ఇట్లా అని ఇట్లా ఇట్లా అంటున్నారు. దయచేసి ఈ విషయాలు గమనించాలి. వీళ్లకు సిగ్గు లేని మాత్రాన వేరే వాళ్లకు తెలివి లేదు అని కాదు. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు కాంగ్రెస్కి, అది 100 రోజుల్లో. అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ద వే ద బీఆర్ఎస్ హ్యాస్ కండక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ 9 years. అంటే ఎమ్మెల్యేలు కూడా ఫీల్ అవుతున్నారు, వీళ్ళతో ఇంకా కొద్ది ఎక్కువ రోజులు ఉంటే పవర్ లేదు కనుక మనల్ని జైల్లో వేస్తారు, లేదా రాజకీయంగా అంటే మనీ పరంగా మసిల్ పవర్తో సర్వనాశనం చేస్తారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భయం పుట్టుకుంది. అయితే ఈ భయము ఎమ్మెల్యేలకు ఉంది కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు లేదు. అదో విడ్డూరం. అసలు ఇప్పుడు చలామణి అవుతున్న పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ కేటీఆర్కి బెనామీలే. దగ్గరగా దూరంగా త్రూ థర్డ్ పార్టీ వాళ్ళందరూ బెనామీలే. సో ఈ బెనామీ వాళ్ళు టెన్షన్లో లేరా? నేను మీకు గత 6 నెలలుగా హెచ్చరిస్తున్నా,
వెస్ట్ హైదరాబాద్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అమ్ముకోండి 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 అన్నానా లేదా? వెస్ట్ హైదరాబాద్లో జరిగే 40% డెవలప్మెంట్ వర్క్స్ కేటీఆర్వే, బెనామీ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఏమీ ఎఫెక్ట్ కావు అనుకుంటారా? ఈ ప్రాజెక్ట్ ప్రమోటర్స్కి ఏ భయము లేదనుకుంటారా? ఈ ప్రాజెక్ట్ ప్రమోటర్స్ రేవంత్ రెడ్డిని మేనేజ్ చేయగలరు అనుకుంటారా? రేవంత్ రెడ్డిని మేనేజ్ చేస్తే కేటీఆర్ అవసరం ఏముంది అని ఒకసారి ఆలోచించండి. ఇఫ్ ద బిల్డర్స్ హ్యావ్ ఎబిలిటీ టు మేనేజ్ రేవంత్ రెడ్డి, దెన్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ దమ్ టు కొలాబరేట్ విత్ కేటీఆర్. అంటే కేటీఆర్ భయపెట్టి తీసుకున్న స్టేక్స్ మొత్తము కేటీఆర్ వదులుకోవాల్సి వస్తుంది. అంటే కేటీఆర్ తరఫున ప్యానిక్ సెల్లింగ్ జరగదా? తన ఆస్తి కాంగ్రెస్ పార్టీ లేదా గవర్నమెంట్ పాలు కాకముందు కేటీఆర్ అమ్ముకోవడం. ఈ చిన్న లాజిక్ పెద్ద పెద్ద చదువుకున్నోళ్ళు, రియల్ ఎస్టేట్లో దిగ్గజులు, వీళ్ళకు బుర్ర లేదా? నేను గత 4 monthsగా హెచ్చరిస్తున్నా, మీకు వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉంటే అమ్ముకోండి, మీకు అదే 30% 40% తక్కువలో దొరుకుతుంది. నా దగ్గర జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంది అని కూడా చెప్తూనే ఉన్నా. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఏ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయినా ఆయనను బయట రానియకుండా కేసులపై కేసులు కేసులపై కేసులు, మెయిన్లీ భూ కబ్జా కేసులు తీవ్రంగా కేటీఆర్ని కుదిపేస్తాయి. అంటే తన రాజకీయ భవిష్యత్తునే ఈ రియల్ ఎస్టేట్ డీల్స్ ఆయన రాజకీయ భవిష్యత్తునే సీల్ చేసి పారేస్తాయి. అంటే కేసీఆర్ టోటల్ ఫ్యామిలీ లోపల ఉండే అవకాశాలు నెక్స్ట్ 3 years వరకు ఉన్నాయి. అంటే ఏదో రకమైన కేసులు, ఏదో రకమైన జైలు పాలు, ఏదో రకమైన బెయిల్లు. అంటే బెయిల్ మీద ఉంటారు కానీ జైల్లో ఉండకపోవచ్చు, కానీ బెయిల్ మీద ఉంటారు. కొంతమంది జైల్లో నుంచి బయటకు వస్తుంటారు, లోపల పోతుంటారు. అంటే 3 years వరకు 4 years వరకు ఈ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి. మనకు ఈ మధ్యలోనే చుక్కల్లో వచ్చే ఎరినాడు అనే ఒక పాట కూడా వినిపించవచ్చు. ఎందుకంటే ఇదంతా మానసికంగా జరిగే సంఘర్షణ కనుక అది హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపించి ఈ పాట వేసే అవసరం వస్తుంది. అందుకోసము నేను చెప్పేది ఏమంటే, రియల్ ఎస్టేట్లో ఇక గడ్డు కాలం స్టార్ట్ అయింది అని ఎప్పటివరకు మనం గెస్ చేయలేకపోయినాము. ఓకే, కానీ ఇప్పుడు పరిణామాలు మీ కళ్ళ ముందరనే. అంటే మంచి మార్గం చెప్పింది కరెక్ట్ అవుతుందా లేదా? మీరు ఒక్క మాట మళ్ళీ చెప్తున్న మంచి మార్గంలో క్లియర్లీ గమనించండి. 3 years 5 years 6 yearsలో డబల్ అయ్యేది మర్చిపోండి. 10 years 15 years 20 years టార్గెట్ పెట్టుకోండి. మీరు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి లాస్ట్ టైం వచ్చిన డబ్బులే ఇప్పుడు కూడా వస్తాయని ఇన్వెస్ట్ చేసిందంటే 20 ఏళ్ల వరకు బ్లాక్ అయింది. రీజనల్ రింగ్ రోడ్కి కూడా మీరు మినిమం 10 years to 15 years పెట్టుకోండి. 10 years పెడితే ఇందిరా వికాస్ పత్రాలనే, అంటే కిసాన్ వికాస్ పత్రాలనే డబల్ అయిపోతాయి. మళ్ళీ కష్టపడి అక్కడ ప్లాట్లు తీసుకొని మీరు లాభం ఏంది? జిఎస్టీలు కట్టాలి, ట్యాక్సులు కట్టాలి, ఇవన్నీ కట్టి మీకేం లాభం? దానికన్నా కిసాన్ వికాస్ పత్రాలు తీసుకుంటే డబల్ అయిపోతుంది 9.5 ఏళ్ళు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒక కిసాన్ వికాస్ పత్ర కన్నా తక్కువ పర్ఫామ్ చేయబోతుంది అని అర్థం. నేను ఇంత క్యాజువల్గా చెప్తున్నా, ఇప్పుడు మీకు ఎక్కువ టెన్షన్ పెట్టొద్దు అని క్యాజువల్గా చెప్తున్నా. వెస్ట్ హైదరాబాద్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే దయచేసి అమ్మేసుకోండి.
ద బెస్ట్ అడ్వైస్ ఆఫ్ ది డెకేడ్. ఎవ్వరూ ధైర్యం చేసి చెప్పని సీక్రెట్ ఇది. వెస్ట్ హైదరాబాదులో మీకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే అమ్మేసుకోండి, తప్పులేదు. ఆ డబ్బును రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి, కానీ కొద్దిగా ఆగి ఇన్వెస్ట్ చేయండి. గివ్ యువర్ మనీ సమ్ రెస్ట్, గివ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ సమ్ రెస్ట్. లెట్ దట్ మనీ, అంటే దాంట్లో చిగురు రానియండి. మీకు లాస్ట్ 10 yearsలో వచ్చిన రిటర్న్స్ ఇప్పుడు రావు. ఇది రాసి పెట్టుకోండి. కేటీఆర్ జైలు పాలైందంటే వాళ్ళ బెనామీలు మొత్తం యాక్టివేట్ అయిపోతారు. ఐదర్ ఆ స్టేక్ని వాళ్ళు తీసేసుకుంటారు, లేదా ఆయన భాగాన్ని ఆయన అమ్మేసుకుంటారు. అంటే ఇప్పుడు అందరూ క్యాష్లో ఉండడానికి ట్రై చేస్తారు, కానీ అమాయక ప్రజలు అంటే అసెట్స్ కొంటారు. అమాయకులు అసెట్స్ కొంటారు. అసెట్ ఉన్నోడు అమ్మేసుకొని క్యాష్లోకి వస్తారు. నేను చెప్పేది అదే. మీరు కూడా ఇంటెలిజెంట్ కాండి, మీరు కూడా క్యాష్లోకి వచ్చేసారు. టైం మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఎంటర్ కాండి. కేటీఆర్కి గడ్డు కాలం స్టార్ట్ అయింది. కేసీఆర్కి కదలలేని పరిస్థితి ఉంది. కవిత లోపల ఉంది. సో ఇలాంటి ఘర్షణ వాతావరణం పెట్టుకొని ఇప్పుడు కేటీఆర్ తన ఆస్తిని పెంపొందించే పనిలో బిజీగా ఉంటాడు. తాను జైలుకు ఎప్పుడు పోతాను, ఎప్పుడు బయటకు వస్తాను తెలియని పరిస్థితి కేటీఆర్ ఉంటే, ఆయన ఫోర్స్ఫుల్గా లాగేసుకున్న స్టేక్స్, ఆయన గుంజుకున్న భూములు అన్నీ ఇప్పుడు బహిర్గతమై ఓపెన్ సేల్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నా ప్రకారము 1000 ఎకరాలు బెనామీలు అమ్మేసుకునే ఛాన్సెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అందరూ అలర్ట్ అయిపోండి. నేను చాలా క్యాజువల్గా చెప్తున్నా, ఈ మాట మీరు వినలేదంటే బొగ్గైపోతుంది. ఇప్పటికే బొగ్గైపోయింది. ఇప్పుడు ఎవరైనా మంచి ప్రైస్లో అమ్ముకున్నట్టు నాకు సమాచారం ఇవ్వండి, చూద్దాం. అది కూడా చూద్దాం. ఇవ్వలేరు. ఎందుకంటే గత 8 నెలలుగా మంచి మార్గంలో ఏం చెప్తున్నాను, అది ఇప్పుడు ఫ్రూటిఫై అవుతుంది. మీ కళ్ళ ముందు అది జరుగుతున్నాయి. నేను ఆగి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. నేను ఎంత క్యాజువల్గా చెప్పానో అంతే క్యాజువల్గా డేంజరస్ పద్ధతిలో ఈ నాశనం అయ్యే స్టార్ట్ అయింది. చాలా మంది ఓవర్ కాన్ఫిడెంట్. హైదరాబాద్ ఒక రేంజ్లో వచ్చేసింది, ఇక్కడి నుంచి పైకి పోతే ఎక్కడ కిందికి వస్తుంది కానీ పైకి పోతుంది. రాసి పెట్టుకోండి. ఇప్పుడు వేలాది ఎకరాలు అంటే లేఅవుట్స్ కాకుండా ఓపెన్ ల్యాండ్స్గా మారిపోతాయి ఫర్ ట్రాన్సాక్షన్. అప్పుడు ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ధడమని పడతాయి. ఈ చిన్న సూక్ష్మం కూడా తెలియకుండా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఈ ఎన్ఆర్ఐస్, ఈ తెలివి గల జనాలు. ఇప్పటికైనా మేల్కోండి. కేటీఆర్పై కేసులు పడ్డాయి అంటే పెద్ద బిల్డర్లు కూడా దీంట్లో తప్పకుండా ఇరుక్కుంటారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీకు వాళ్ళు తక్కువ రేట్లో ఇవ్వరు కానీ బల్క్లో చేతులు మారుతున్నాయి అని చెప్పినా, బల్క్లో 30% తక్కువకు చేతులు మారిపోతున్నాయి. మీరు నమ్మలేదు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయినాక ఇవన్నీ బయటపడతాయి. ఆయన ఎప్పుడో ఈ స్టేక్స్ అమ్ముకూడా ఉన్నాడని, పెద్ద బిల్డర్స్ 30-40% అంటగట్టేశారని, చచ్చినా మీకు ఆ రేట్లో దొరకలేదని ఇప్పుడు ఏడుపులు స్టార్ట్ అవుతాయి. మంచి మార్గం చెప్పినప్పుడు ఎక్కడ రేట్లు పడతలేవు, మేము పోయి అడిగితే తక్కువ చేస్తారు. చేయడు వాడు. మీరు సింగిల్గా పోవడానికి సింహాలు కాదు, మీరు గుంటనక్కలు పోతే బంపర్ ఆఫర్లు ఇయ్యారు అక్కడ.
ఉం? సింహంలాగా పోవాలంటే ఇప్పుడు అయ్యే ఆ పని కాదు, మెల్లగా పోవాలి, బల్క్లో పోవాలి. నేను చెప్పిన 5-6 మంది కలిసి డీల్స్ చేసుకోవాలి. ప్రతి మంచి మార్గంలో చెప్పే ప్రతి ఒక్క అంశం ఇప్పుడు నిజమవుతుందా లేదా? 5-6 కలిసిపోతే దొరికే మీకు డీల్స్ ఒకరు పోతే దొరకదు అని నేను గత 6 నెలలుగా చెప్తున్నా. ఫ్లాట్స్ కొనేది ఉన్నా ఏం కొనేది ఉన్నా బల్క్లో చేయండి, బల్క్లో చాలా మంది కలిసిపోండి, అప్పుడు మీకు మంచి ఆఫర్స్ వస్తాయి. దెబ్బకు కొనేసేయండి, క్యాష్ డీల్ చేసుకోండి అని చెప్పిన. క్యాష్ డీల్ చేయడం వల్ల మనం ఇమ్మీడియట్లీ ఆ ప్రాపర్టీ డిస్పోజల్కి పెట్టేసి ఒక 20-30% ఎక్స్ట్రాకి పెట్టేసినా వెళ్ళిపోతుంది. అంటే రన్నింగ్ ప్రైస్కి ఒక 20% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ ఇచ్చినా ఫ్లాట్ వెళ్ళిపోతుంది ఫ్లోలో. చెప్పిందా లేదు? చేసిండ్రు ఎవరా? చేయండి. ఇప్పుడు అనుభవించండి. వెస్ట్ హైదరాబాద్లో ఎవరెవరు ప్రాపర్టీస్ ఉంటారో వాళ్ళు భయంకరంగా నష్టపోయి తీవ్రమైన విషాదంలో వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన నా దగ్గర గట్టి డేటా ఉంది, ప్లీజ్ వినండి అని చెప్పినా నేను. విన్నారా? వీడేంది ఒక రూమ్లో కూర్చొని చెప్తాడు, వీడి మాటే వినాడు అనుకున్నాడు. అక్కడ పోతే ఎవడు ఒప్పుకుంటలేడండి, ₹1 పడతలేదండి, అయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయినా రియల్ ఎస్టేట్కి ఎఫెక్ట్ కాదా? కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంత ఉంది? పీకల వరకు, అయినా ఎఫెక్ట్ కాదా? కవిత ఎన్ని బినామీ ప్రాపర్టీస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నెన్ని బినామీ ప్రాపర్టీస్ సెల్లింగ్కి రావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ లీడర్లు తమ ప్రాపర్టీస్ అమ్ముకుంటారు RRRలో, చూస్తూ ఉండండి. నేను ఆషామాషిగా నేను మాట్లాడను, మళ్ళీ చెప్తున్నా. నెగటివ్ కామెంట్స్ రాసేవాళ్ళు చాలా జాగ్రత్తగా రాయండి. మీకు నాకు తెలిసిన దాంట్లో ఒక 5-10% కూడా తెలియదు, కానీ వాగకండి. నేను ఆన్ గ్రౌండ్ చూపిస్తాను. నేనేం చెప్పినా అది అవుతుందా లేదా, నేనేం చెప్పినా అది అవుతుందా లేదా, నేనేం చెప్పినా అది అవుతుందా లేదా. నేను కవిత గురించి పెట్టిన వీడియో తర్వాత ఇవాళ చూడండి వీడియోస్ ఏమేమి ఉన్నాయి. నేను చెప్పిన మాటలు వాళ్ళు చెప్తున్నారా లేదా? రియల్ ఎస్టేట్ పరంగా, ఎకనామిక్స్ పరంగా, పొలిటికల్ ఫ్రంట్ పరంగా నా దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు గోరుముద్దలాగా పెడుతూనే ఉన్నా. చాలా మంది నమ్ముతలేరు, వాళ్ళ కర్మ, వాళ్ళ చావు ఎట్లుందో మనకేం తెలుసు. మంచి మార్గంని నమ్మేటోళ్ళు నష్టపోలేదు. గత 9 నెలలుగా ఎవరు నష్టపోలేదు, అందరు లాభపడ్డారు. మంచి మార్గంని విస్మరించి జోకులు వేసిన వాళ్ళు ఏడ్చే స్థాయిలో ఉన్నారు. పొలిటికల్గా కానివ్వండి, ఎకనామిక్గా కానివ్వండి, రియల్ ఎస్టేట్ పరంగా. ఇదంతా నా ఘనత కాదు, నా డాటా ఘనత. దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ అమ్మేసుకోండి, కొనకండి, దయచేసి కొనకండి. నా సిన్సియర్ అడ్వైజ్ ఇది, దయచేసి కొనకండి. కేటీఆర్ అరెస్ట్తో ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ శకం ముగిసినట్టే, కొత్త శకం ప్రారంభమవుతుంది. దానికి అట్లీస్ట్ 3-4 years తీసుకుంటాం. కొత్త ఏరియాస్ ప్రారంభోత్సవం అవుతాయి, దానికి 3-4 years నుంచి 15 years వరకు టైం తీసుకుంటాం. తొందరపడి వైపు పరిగెత్తకండి. మీరు అనుకున్నంత ఫాస్ట్గా గ్రోత్ ఉండదు. గ్రోత్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉండదు, ప్రాక్టికల్గా అక్కడ ఉండదు. సో మనం అందరము ఎకనామిక్ స్లోడౌన్, రియల్ ఎస్టేట్ స్లోడౌన్, ఫైనాన్షియల్ స్లోడౌన్, ఇన్కమ్ స్లోడౌన్, అంటే ప్రతి ఒక్క విభాగంలో స్లోడౌన్ చూడడానికి మనం సిద్ధమైపోయి నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనం ఒక 1.5 year విరామం ఇస్తే బాగుంటుంది అని మీకు తెలియజేస్తూ, కేటీఆర్ అరెస్ట్తోని హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో విపరీతమైన కుదుపులు వస్తాయి, జాగ్రత్త అని చెప్తూ, వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ అమ్ముకోండి అని సజెస్ట్ చేస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా ఛానల్కి మీరు ఫైనాన్షియల్ ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. మీకు అద్భుతమైన గైడెన్స్ సున్నితంగా సూక్ష్మంగా అందించే ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్ మాత్రమే. నమస్కారం. జై హింద్.